రైట్ కేసీఆర్ కామెంట్ చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయని, బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల పాతి పెడతాన్ని రేవంత్ రెడ్డి అన్నట్టు ముందు 100 రోజుల్లో నెరవేరుస్తున్న హామీలు నెరవేర్చండి అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. రేవంత్ వంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్తుతంలో చాలా మందిని చూసింది. 20 ఏళ్లుగా పార్టీ నిలబడి నీలాంటి వాళ్ళని ఎంతో మందిని మట్టి కనిపించింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేగా మారతారంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైట్ కేటీఆర్ కామెంట్స్ నుంచి మన అప్డేట్స్ మా రిపోర్టర్ బ్రహ్మాజీ అని తెలుసుకుందాం. బ్రహ్మాజీ చెప్పండి, కేటీఆర్ ఎందుకు నీ కామెంట్ చేశారు? ఎందుకని ఆయన రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నాడు? ఈరోజు హైదరాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దాంట్లో మండలంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో 100 మీటర్ల లోపల పార్టీని బంద్ పెట్టే సంగతిని తర్వాత చూసుకుందామని కూడా ఆయన కౌంట్ ఇవ్వడం జరిగింది. 100 రోజులు నెరవేరుస్తాం హామీలను అమలు చేసే అవకాశంగా ఎందుకు రేవంత్ రెడ్డి పైన చూసుకోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి లాంటి వేల మంది వేరే పార్టీ తీసుకుందని ఆయన 2.5 దశలో పార్టీ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా సుద్దులాంటిలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అమెరికాలో తీసుకుంటున్నారని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు రాహుల్ గాంధీ ఏమో అదాని గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడేమో రేవంత్ రెడ్డి అదాని కోసం ఆరోగ్యాలు మాట్లాడటం జరిగింది. ఏ సందర్భంగా రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండేగా మాట్లాడటం కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి బీజేపీ ఇక్కడ చోటామోడిగా రేవంత్ రెడ్డి మారిందంటూ గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడే రేవంత్ రెడ్డి ఈ రోజు అదాని కోసం వెంటబడుతున్నట్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సందర్భంగా జనవరి నెల కరెంటు బిల్లు ప్రజలు ఎవరు కట్టవలసి వస్తుందా ఆయన పిలుపులు ఇవ్వడం చెప్తుంది. సో దీని మీద రాష్ట్రీయ సుమారం కొంతవరకు తెలుసుకుందనుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.